హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది సిద్ధి ట్యూటోరియల్స్. ఇట్ వాస్ టూ లేట్ ఫ్రెండ్స్. కొంచెం వీడియో చేయడం బాగా ఆలస్యమైంది. ల్యాప్టాప్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది. సో ఇప్పుడంతా కూడా సెట్ అయింది. అయితే నేను కంటిన్యూస్గా ఒక 4 or 5 వీడియోస్ చేసేస్తున్నాను. ఇప్పుడు వీడియోస్ అనేది ఒక 3 or 4 days గ్యాప్లో ఈచ్ వీడియో రిలీజ్ అవుతుంది. సో అది గమనించి మీరు కొంచెం ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో ప్రతి వీడియోలో చెప్పేది ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లాస్ట్ క్లాస్లో మనం సింధు నది గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఈ క్లాస్లో మనం గంగా రివర్ ఏదైతే ఉందో సెకండ్ వన్, ఆ గంగా రివర్ గురించి తెలుసుకుందాం. మీకు డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఆ డిస్ప్లే చేసిన దాని ప్రకారం గంగా నది అనేది ఎలా ఉద్భవించింది అంటే ఒక 2 నదుల కలయిక వల్ల యాడ్ అయింది ఫ్రెండ్స్. అది ఏంటంటే భగీరథి అండ్ అలకనంద. భగీరథి అనేది మీ గ్లేషియర్ లో పుడుతుంది. అది ఏ గ్లేషియర్ అంటే గంగోత్రి గ్లేషియర్. అలకనంద అనేది సాతోపంత్ గ్లేషియర్ వద్ద పుడుతుంది ఫ్రెండ్స్. ఈ రెండు ఎక్కడ కలుస్తాయంటే దేవప్రయాగ్ దగ్గర కలిసి అక్కడ నుండి గంగా నదిగా ప్రవహించడం జరుగుతుంది. మళ్ళీ ఈ గంగా నది అలహాబాద్, ఉత్తరప్రదేశ్ లో ఏదైతే అలహాబాద్ ఉందో ఆ అలహాబాద్ దగ్గర త్రివేణి సంగమంగా ప్రయాగరాజుగా పిలువబడుతూ 3 నదులు కలిసే చోటుగా ఒక ప్రసిద్ధి ఏమంటారు ఫ్రెండ్స్, టూరిస్ట్ ప్లేస్ గా అది అవతరించింది. ఆ ఏమేమి నదులంటే గంగా, యమున, సరస్వతి. ఇప్పుడు గంగా నది గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం. అవి ఏంటంటే, ఫస్ట్ పాయింట్, గంగా నది గురించి నేను మీకు ఇప్పుడే చెప్పాను. అలకనంద, భగీరథి అనే 2 నదుల కలయిక వల్ల గంగా నది ఏర్పడుతుందని. సో అది ఎక్కడంటే ఉత్తరాఖండ్ లో దేవప్రయాగ్ దగ్గర ఈ గంగా నది అనేది ఆ 2 నదులను కలుపుకొని గంగా నదిగా మారడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ గంగా నది అనేది మన భారతదేశం యొక్క జాతీయ నది. అలాగే మరియు ఇది పవిత్రమైన నదిగా మనం భావిస్తాం. అలాగే భారతదేశం యొక్క జీవనది అన్నా సరే గంగా నది అని చెప్పబడుతుంది. దీని మొత్తం పొడవు 25 కిలోమీటర్లు ఫ్రెండ్స్. 2525 కిలోమీటర్లు. ఇది 2 దేశాల మధ్యలో ప్రవహిస్తుంది. అంటే 2 దేశాల గుండా ప్రవహిస్తుంది. ఒకటి భారతదేశం, ఇంకొకటి బంగ్లాదేశ్. ఓన్లీ భారతదేశంలోనే 2510 కిలోమీటర్లు ఈ నది ప్రవహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే దీన్ని ప్రవహించే పర్యాటక ప్రాంతం ఏదైతే ఉందో అది 8,61,440 స్క్వేర్ మీటర్స్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో అంటే ఈ ప్రవహించేది ఏదైతే ఉందో నది, ఆ ప్రవాహక ప్రాంతం అంత ఉంది ఫ్రెండ్స్. అయితే ఇది గంగా నది ఏదైతే ఉందో బంగ్లాదేశ్ లోని బ్రహ్మపుత్ర నదితో కలిసి అక్కడ నుండి దీన్ని పద్మా నదిగా పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ప్రీవియస్ బిట్స్, ఈ నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగిన బిట్ ఇది. అలాగే బ్రహ్మపుత్ర నదిని బంగ్లాదేశ్ లో జమునా నదిగా పిలుస్తారు. ఇది ఈ 2 బిట్స్ చాలా సార్లు అడిగారు ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. అయితే ఇది ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ 2 నదుల ఈ రాష్ట్రాల గుండా, వెస్ట్ బెంగాల్లో ఈ 5 రాష్ట్రాల గుండా ప్రవహించి బంగ్లాదేశ్ లో ప్రవేశించి బే ఆఫ్ బెంగాల్ లో కలుస్తుంది. అలాగే వెస్ట్ బెంగాల్ దగ్గర ఫరక్కా బ్యారేజ్ ఇప్పుడు డిస్ప్లే అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఫరక్కా బ్యారేజ్ దగ్గర 2 పాయలుగా విడిపోతుంది. అదే ఒకటి గంగా నది, దాన్నే మనం పద్మా అని పిలుస్తున్నాం ఎక్కడ, వెస్ట్ బెంగాల్లో. ఇంకోటి హూగ్లీ నది ఈ 2 పాయలుగా విడిపోయి చివరి ఆఖరిగా సాగర్ ఐలాండ్, వెస్ట్ బెంగాల్లో సాగర్ ఐలాండ్ ఏదైతే ఉందో అక్కడ బే ఆఫ్ బెంగాల్లో డ్రైన్ అయిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే కలిసిపోవడం జరుగుతుంది సముద్రంలో. అయితే ఈ ఫరక్కా బ్యారేజ్ ఏ నది మీద నిర్మించడం జరిగింది అని ప్రీవియస్ గా అడిగారు. అది ఏ నది మీద ఫ్రెండ్స్? గంగా నది, లేదంటే హుగ్లీ నది కూడా చెప్పొచ్చు, ఎందుకంటే 2 పాయలుగా విడిపోతుంది కాబట్టి. ఈ ఫరక్కా బ్యారేజ్ అనేది వెస్ట్ బెంగాల్లో ముర్షిదాబాద్ జిల్లాలో ఉంది ఫ్రెండ్స్. ముర్షిదాబాద్ జిల్లా. ఇది మెయిన్ పాయింట్స్, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అయితే పశ్చిమ బెంగాల్లో మీకు ఇప్పుడే చెప్పాను, సాగర్ ఐలాండ్ ఏదైతే ఉందో ఐలాండ్ దగ్గర కలవడం జరుగుతుంది వెస్ట్ బెంగాల్లో.
అయితే ఈ గంగా నది ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా ప్రవహిస్తుంది, జార్ఖండ్ లో చాలా తక్కువగా ప్రవహిస్తుంది. సో ఇప్పుడు మీకు ఒక చిన్న స్లైడ్ షో పైన చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. యమునోత్రి గ్లేషియర్ చెప్పాను కదా, యమునోత్రి గ్లేషియర్ దగ్గర నుంచి యమునా నది అనేది పుట్టడం జరుగుతుంది. అయితే దీనికి ఒక కుడి ఉపనదులు ఉన్నాయి ఫ్రెండ్స్ గంగా నదికి. ఇక్కడ మీకు నేను హైలైట్ చేస్తున్నాను చూడండి. చంబల్, సింధ్, బెట్వా, కెన్, సోన్, దామోదర్, హుగ్లీ. అలాగే లెఫ్ట్ ఎడమ చేతి వైపు ఎడమ ఉపనదులు ఏవైతే ఉన్నాయో అవి కూడా హైలైట్ చేస్తున్నాను. రామగంగా, గోమటి. గోమటి నది దగ్గరలోనే లక్నో అనేది ఉంది ఫ్రెండ్స్, పట్నం, ఉత్తరప్రదేశ్ లక్నో. తర్వాత గండక్, కోసి, మహానంద, గాగ్రా, ఇవన్నీ కూడా ఎడమ ఉపనదులు ఫ్రెండ్స్ గంగా నది. ఇక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ చేశాను చూడండి. యమునా, చంబల్, బెట్వా, కెన్, సోన్, సింధ్, దామోదర్, రిహాండ్, పున్పున్. రిహాండ్ అనేది దామోదర్ నది యొక్క ఉపనది ఫ్రెండ్స్. అలాగే మీకు ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది చూడండి. నవంబర్ 4, 2008 నుండి గంగా నదిని భారతదేశం యొక్క జాతీయ నదిగా ప్రకటించబడిన తేదీ ఫ్రెండ్స్. ఇది కూడా ప్రీవియస్ బిట్టే అడగడం జరిగింది ప్రీవియస్ ఎగ్జామ్స్ లో. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్టే, నోట్ చేసుకోండి. గంగా నదికి సమీపంలో ఉన్న నగరాలు ఫ్రెండ్స్ చూడండి. ఇవి కూడా చాలా సార్లు అడిగారు. అలహాబాద్ కానీ, హరిద్వార్ కానీ, కాన్పూర్ కానీ, వారణాసి కానీ ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. గంగా నదికి దగ్గరలో ఉంటాయి. బీహార్ లో ఏమో బీహార్ పాట్నా, మంజూరు, బాగల్పూర్, ససారా, ఇవి బీహార్ లో గంగా నదికి దగ్గరకు ఉన్న ప్రాంతాలు, ఆర్ సిటీస్ ఆర్ టౌన్స్. అయితే కల్కట్టా అనేది హూగ్లీ నదికి దగ్గరకు ఉండేది. కింద మీకు 3 బిట్లు మెన్షన్ చేశాను చూడండి. ఇవి ప్రీవియస్ గా అడిగిన బిట్స్. లక్నో అనేది గోమతి నదికి దగ్గరలో, కోల్కట్టా హూగ్లీ నది, అయోధ్య సరయూ నది. అయితే ఇక్కడ యమునా నది గురించి కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి. గంగా నదికి అతి పెద్ద ఉపనది మరియు అతి పొడవైన ఉపనది ఇదే ఫ్రెండ్స్. భారతదేశంలో అతి పొడవైన ఉపనది ఇదే. ఇది గంగోత్రి గ్లేషియర్ దగ్గర జన్మిస్తుంది. అయితే దీని పొడవు 1376 కిలోమీటర్లు ఫ్రెండ్స్. ఇది ఎక్కడ పుట్టిందంటే ఉత్తరాఖండ్ లోని బందర్పంచ్ శిఖరాల్లో పుట్టింది. అయితే నేను ఇందాక డిస్కస్ చేశాను కదా ఫ్రెండ్స్, యమునా నది అనేది అలహాబాద్ దగ్గర త్రివేణి సంగమంలో ప్రయాగ్రాజ్ అనే ప్రాంతం దగ్గర కలుస్తున్నాయి 3 నదులు అని చెప్పాను. ఆ పాయింట్ ఇది. అయితే యమునా నదికి 3 or 4 ఉపనదులు ఉంటాయి. అందులో మెయిన్ ఈ 3, చంబల్, కెన్, బెట్వా. చంబల్ నది ఎక్కడంటే ఫ్రెండ్స్ వింధ్యా పర్వతాల్లో జన్పావో హిల్స్ లో మధ్యప్రదేశ్ లో, జన్పావో హిల్స్ లో మధ్యప్రదేశ్ లో జన్మిస్తుంది. ఈ జన్పావో హిల్స్ అనే దాని గురించి ప్రీవియస్ బిట్ అడిగాడు. అయితే యమునా నది యొక్క పొడవైన ఉపనది ఏంటంటే ఫ్రెండ్స్ చంబల్ నది. ఈ చంబల్ నదికి మళ్ళీ 3 ఉపనదులు ఉన్నాయి. బనాస్, ఇంకొకటి ఇప్పుడు మీకు డిస్ప్లే చేస్తాను చూడండి ఫ్రెండ్స్. బనాస్, కాళీ సింధ్, పరబట్టి, ఈ 3 కూడా దీనికి చంబల్ నది యొక్క ఉపనదులు ఫ్రెండ్స్. అయితే ఇవి అడగరు కానీ గ్రూప్ 2 లెవెల్లో కాబట్టి మనం తెలుసుకోవాలి, తెలుసుకుంటే మంచిది. అలాగే ఢిల్లీకి ఎక్కువగా వాటర్ అందిస్తున్న నది ఏంటంటే ఫ్రెండ్స్ రామగంగా. అయితే ఢిల్లీ ఎక్కడ ఉందంటే యమునా నది పక్కన ఉంటుంది. చంబల్ నది అనేది గంగలో ఎప్పుడు కలుస్తుందంటే ఫ్రెండ్స్ పాచ్ అనే ఒక ప్రాంతం వద్ద కలుస్తుంది. అయితే ఈ చంబల్ నది మీద ఉన్న ప్రాజెక్టులు గాంధీ సాగర్ మధ్యప్రదేశ్ లో, జవహర్ సాగర్, రాణా ప్రతాప్ సాగర్, కోటా బ్యారేజ్ అనేవి రాజస్థాన్ లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ రాణా ప్రతాప్ సాగర్, జవహర్ సాగర్ అనేది చాలా సార్లు అడిగిన బిట్టే. మీకు మళ్ళీ ఇక్కడ హైలైట్ చేస్తున్నాను చూడండి చంబల్ యొక్క ఉపనదులు. అయితే ఇప్పుడు బెట్వా నది గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. బెట్వా నది గురించి చెప్పడానికి పెద్ద ఏం లేదు, కానీ ఇది వింధ్యా పర్వతాల్లో గాల్వేర్ ప్రాంతంలో కైమూర్ హిల్స్ లో జన్మించింది. దీని మీద ఉన్న ఫేమస్ ఆనకట్టలు ఏంటంటే రాజ్ ఘాట్, దూధ్వానా,
మాతాదిలా. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్స్, కరెంట్ అఫైర్ ని యాడ్ చేసుకుంటూ చెప్తున్నాను. కెన్ బెట్వా అనే 2 నదుల కలయికతో ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ కొన్ని ప్రాంతాలు బాగుపడతాయనే ఉద్దేశంతో 44,605 కోట్లతో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. కెన్ బెట్వా నదుల అనుసంధానం ప్రాజెక్ట్. దానికి 2022-23 బడ్జెట్ లో 1,400 కోట్లు దానికి కేటాయించడం జరిగింది ఫ్రెండ్స్. ఇది కరెంట్ అఫైర్. అయితే కెన్ నది, దీనికి మరొక పేరే కర్ణావతి. ఇది కూడా కైమూర్ హిల్స్ లోనే, ఎగ్జాక్ట్ ప్లేస్ అంటే బార్నర్ శ్రేణి లో జన్మించింది ఫ్రెండ్స్. అయితే సోన్ నది, ఇది కొంచెం ఇంపార్టెంట్, అమర్కంటక్ మధ్యప్రదేశ్ లో జన్మించింది ఫ్రెండ్స్. ఇది ప్రీవియస్ బిట్ ఎక్కడ జన్మించింది అనేది. రిహాండ్ అనేది సోన్ నదికి ఉపనది. అయితే దీని మొత్తం పొడవు 784 కిలోమీటర్లు. ఇది బీహార్ పాట్నా దగ్గర గంగలో కలిసిపోతుంది ఫ్రెండ్స్, సోన్ నది అనేది. అయితే ఇప్పుడు దామోదర్ నది గురించి తెలుసుకుందాం. దామోదర్ నది ఎక్కడ జన్మిస్తుంది అని అడుగుతాడు. చోటా నాగ్పూర్ ప్లాట్యూ, జార్ఖండ్ లో. అది కూడా రాజమహల్ హిల్స్ వద్ద. దీన్ని బెంగాల్ దుఃఖదాయిని అంటారు ఫ్రెండ్స్, సార్ ఆఫ్ బెంగాల్ అని అంటారు. ఇది కూడా ప్రీవియస్ బిట్టే. అయితే ఈ దామోదర్ నది ఏదైతే ఉందో పశ్చిమ బెంగాల్లో హూగ్లీ నదిలో కలుస్తుంది ఫ్రెండ్స్. అయితే హౌరా బ్రిడ్జ్ ఉంటుంది కదా, హౌరా బ్రిడ్జ్ కలకత్తా నగరాన్ని, హౌరా నగరాన్ని కలుపుతుంది. అలాగే జూబ్లీ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది వైహతి నగరాన్ని, బాండేల్ నగరాన్ని కలుపుతుంది ఫ్రెండ్స్. ఇవి మన ప్రీవియస్ బిట్స్. అయితే మీకు కుంభమేళా జరుగుతుంది ఫ్రెండ్స్. మన గంగా నది కుంభమేళా జరుగుతుంది. 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా జరుగుతుంది. మా నార్మల్ కుంభమేళా ఎప్పుడు జరుగుతుంది అంటే 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది దీని గురించి మెయిన్ బిట్స్. అయితే బనాస్ రివర్ గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. అదే ఆరావల్లి పర్వతాల్లో జన్మిస్తుంది. కాళీ సింధ్ ఇంకొకటి చంబల్ నది ఉపనది. పర్బతి నది ఏదైతే ఉందో అది మాల్వా ప్లాట్యూలో జన్మిస్తుంది. ఇవి ఫ్రెండ్స్ వీటి గురించి. అయితే దీని వీడియో కంటిన్యూషన్ ఉంటుంది. నేను దీని కూడానే ఆ వీడియో కూడా చేస్తాను. కాకపోతే సపరేట్ వీడియో లెంత్ ఎక్కువైపోతుందని సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మన వీడియోస్ చూస్తున్నవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం చాలా ఎఫర్ట్ పెట్టి అన్ని ఫ్రీ క్లాసులు చేయడం జరుగుతుంది. సో ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. వెరీ యూజ్ఫుల్ కంటెంట్ అండ్ ప్రీవియస్ బిట్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని బేస్ చేసుకొని రెఫరెన్స్ బుక్స్ మీద లో చూసి మనం ఈ బిట్స్ చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, డూ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.